సురేష్ కాటూరి. ఈరోజు మన ప్రధాన అంశాలు చూద్దాం. సో మొట్టమొదటిగా శుభప్రదం జయప్రదం. సో మనం తెలుసు కదా, ఈ యాన్షియం 4 మిషన్లో శుభాం శుక్లం అనే ఇండియన్ ఆస్ట్రోనాట్ ఎవరైతే ఉన్నారో తను ఒక 14 days అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండి ఈరోజు రావడం జరిగింది. సో శుభప్రదం జయప్రదం. క్షేమంగా భూమికి తిరిగి వచ్చిన శుభాంశు మరో 3 వ్యామగాములు. సాఫీగా సాగర్ జలాల్లో దిగిన డ్రాగన్ వ్యోమనౌక. యాక్సియం 4 రోదసీ యాత్ర దిగ్విజయం. సో మనం ఇక్కడ చూస్తే కాలిఫోర్నియా సమీపంలో సముద్ర జలాల్లో దిగిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్. సో భారతీ రోదసీ చరిత్రలో ఒక కీలక అంశం దిగ్విజయంగా పూర్తయింది. స్వీయ మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు మార్గం సుగమైంది. భూమికి 400 మీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం స్పేస్ స్టేషన్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 18 రోజుల పాటు గడిపిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లు చిరునవ్వులు చిందిస్తూ భూమికి చేరుకున్నారు. సో 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత పౌరుడొకరు రోదసీ యాత్రను పూర్తి చేసుకొని సగర్వంగా తిరిగి వస్తున్న అద్భుత ఘట్టాన్ని వీక్షించి యావత్ దేశం పులికించింది. గగనయాత్రికుడికి ఘనస్వాగతం పలికింది. సో గగన్యాన్ మిషన్లో కూడా తను ఉన్నాడు. 4 ఆస్ట్రోనాట్స్ని సెలెక్ట్ చేశారు. అందులో ఈ శుభాంశు శుక్లు కూడా ఉన్నాడు. సో గగన్యాన్ మిషన్కి 100కి 100% ఇది హెల్ప్ అవుతుంది, ఈ ఎక్స్పీరియన్స్. సో గగన్యాన్ మిషన్లో శుభాంశు శుక్లు ఉన్నాడు కాబట్టి మైట్ బి ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో ఇంకా అట్లా చూస్తే చారిత్రాత్మక యాత్ర మోడీ ఏంటంటే యాక్సియం 4 మిషన్లో పైలట్గా శుక్లా పాత్రను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. దేశ అంతరిక్ష పరిశోధనలో అంతర్జాతీయ భాగస్వామ్యాల్లో ఒక కొత్త మైలురాయిని ఆయన స్థాపించారని చెప్పారు. చారిత్రాత్మక యాత్ర ముగించుకొని వచ్చిన శుభాంశుకు దేశ ప్రజలందరికీ కలిసి స్వాగతం పలుకుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇక్కడ మనం చూస్తే స్పేస్ క్రాఫ్ట్ నుంచి బయటకు వస్తూ అభివాదం చెప్తున్న శుభాంశు శుక్ల భారత ఆస్ట్రోనాట్కు అభినందనలు ఎలువ. సో గగనయాన్లో కూడా తన యొక్క పాత్రను పోషించాలని కోరుకుందాం. నెక్స్ట్ మనం చూస్తే గవర్నర్ ఆమోదానికి 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ ముసాయిదా. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా మంగళవారం రాజ్భవన్కు చేరుకుంది. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆమోదం కోసం ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్కి పంపింది. స్థానిక సంస్థల్లో 50% మించకుండా రిజర్వేషన్ అమలవుతాయని పంచాయతీరాజ్ చట్టం 2018 చెప్తుంది. ఇందులో 50% మించకుండా అనే వాక్యాన్ని తొలగిస్తూ చట్ట సవరణ చేయాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్ ఖరారు చేసింది. హైకోర్టు విధించిన గడువు సమీపిస్తున్నట్టుతో ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఈ ముచ్చటి 2018లో ఇదే చట్ట సవరణ చేశాడు. ఎవరు మన చట్ట సవరణ చేద్దామని చెప్పేసి 33% రిజర్వేషన్ ఇవ్వాలి బీసీలకు అని చెప్పేసి 2018లో కేసీఆర్ ప్రయత్నించాడు. హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు కొట్టేసిందని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి చెప్పింది. ఎందుకంటే ఇంద్రసాహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 50% రిజర్వేషన్ మించకూడదు అని చెప్పేసి ఒక క్యాప్ ఉంది. సో ఇప్పుడు 33%, 2018లో 33% తీసుకొచ్చాడు. 33% అంటే ఆల్రెడీ ఎంత అమలు అవుతుంది? 15% ఎస్సీలకి, 7% ఎవరికి ఎస్టీలకి, ఈడబ్ల్యూఎస్ 10%, బీసీలకి 27%. అప్పటికే మించిపోతుంది కదా 33 అంటే. దాన్ని ఏం చేశాడు? 23% చేశాడు అప్పుడు. సో వీళ్ళు 33 చేస్తుంటేనే కొట్టేశారు. మరి ఇది 42 అంటే 74కి వెళ్తుంది అప్పుడు. సో ఇది నిలబడుతుందా? సో వెయిట్ అండ్ సీ అది ఎంతవరకు వెళ్తుంది అనేది. అలాగే నెక్స్ట్ న్యూస్కి వెళ్తే బంకచర్లను పక్కన పెట్టండి. ఆ ప్రాజెక్టును ముఖ్యమంత్రుల సమావేశ ఎజెండాలో చేర్చడానికి వీల్లేదు. అభ్యంతరాలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు దీనిపై ఏ రకంగా చర్చించొద్దు. సో బంకచర్లను పక్కన పెట్టండి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. యాక్చువల్గా బంకచర్ల ప్రాజెక్టు ఆంధ్ర తెలంగాణ ఈ రెండు ఏమంటున్నాయి అంటే వేస్టేజ్ వాటర్ అంతా కూడా సముద్రాల్లోకి వెళ్తుంది కదా, దాన్ని మేము వాడుకుంటూ అంటారు. ఒకవేళ వాటర్ లేని టైంలో ఏమవుతుంది? అవదు కదా. తెలంగాణ వాళ్ళు ఏమన్నారు? సరే 1000 TMCs మాకు ఇచ్చి 400 మీరు తీసుకున్నాం. సో ఆల్ ద టైం మనకి అక్కడ ఉండాలని లేదు కదా. సో కాబట్టి దాన్ని పెండింగ్లో పెట్టమని చెప్తుంది. పర్యావరణ ముగింపు కమిటీ, కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇలా అన్ని సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిప్పి పంపడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఉన్న
గోదావరి బంకచల ప్రాజెక్టును ముఖ్యమంత్రుల సమావేశ ఏజెండాలో చేర్చడానికి వీల్లేదని పక్కన పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అనుమతులు ఇచ్చే రాజ్యాంగ సంస్థలు పట్టించుకోకుండా సమావేశంలో పెడతామంటే కేంద్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసిన రెగ్యులేటరీ యంత్రాంగాన్ని తక్కువ చేసి చూడటమేనని పేర్కొంది. భవిష్యత్తులో చట్టానికి భిన్నంగా చేయడానికి ఇది ఒక ఉదాహరణగా నిలిచిపోతుందని తెలిపారు. సో వీళ్ళు ఏమంటున్నారంటే దీన్ని ప్రజెంట్ ఈ రోజు ఏదైతే డిస్కషన్ ఈరోజు చేయాలనుకుంటున్నారో దాన్ని ఈ ఎజెండా నుంచి తీసేయమంటున్నారు. సో పెండింగ్ అంశాలే లక్ష్యంగా కృష్ణా గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో బృందం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో చర్చించనుంది. సో దీని మీద చర్చ ఈ రోజు రాబోతూ ఉంది. నెక్స్ట్ వార్త మనం చూస్తే అనీషాకి చిక్కిన అవినీతి తిమింగలం విశ్రాంతి ఈఎల్సీ మురళీధర్ రావు అరెస్ట్. బంజారాహిల్స్లోని ఆయన ఇల్లు మరో 11 ప్రాంతాల్లో సోదాలు, 100 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు, ఒక మూకీలలోనే 65 కోట్ల విలువైన స్థలం, హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్లు, శివారులో వ్యవసాయ భూములు. నీటిపారుదల శాఖలో అవినీతి తిమింగలం ఏసీబీ వాళ్ళకు చిక్కింది. ఓన్లీ ఒక నీటిపారుదల శాఖలోనే కాదు, అన్ని శాఖల్లో అవినీతి ఉంది. సో దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నట్లు ఉంది ఈ శాఖలన్నిటి విషయాలు. సో కాబట్టి మనం ఇక్కడ చూస్తే ఈయన మురళీధర్ రావు ఒక్కడే కాదు, ఈయన దొరికాడు కాబట్టి మనకి ఈయన దొంగలా కనిపిస్తున్నాడు. అన్ని శాఖల్లో కూడా అవినీతి ఉంది. నీటిపారుదల శాఖలో అవినీతి తిమింగలం ఏసీబీ వాళ్ళకి చిక్కింది. ఇంజనీరింగ్ చీఫ్ ఎన్సీగా పనిచేస్తున్న ఉద్యోగాలను పొందిన మురళీధర్ రావును ఆదాయం మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం ఉదయం అదుపులో తీసుకున్నారు. బంజారాహిల్స్లోనే ఆయన ఇంటితో పాటు మరో 11 ప్రాంతాల్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రాథమికంగా దొరికిన వాటిలోనే ఇన్నున్నాయి చూడండి. హైదరాబాద్లోని ఖరీదైన ప్రాంతాల్లో 4 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయంట. కొండాపూర్లో ఒక విల్లా, కోకాపేట, బంజారాహిల్స్, యూసఫ్గూడ, బేగంపేటల్లో ఒక్కో ఫ్లాటు, హైదరాబాద్, కరీంనగర్లో ఒక వాణిజ్య భవనం, కోదాడలో ఒక అపార్ట్మెంట్తో పాటు వరంగల్లో నిర్మాణాలు ఉన్న మరో అపార్ట్మెంటు, జహీరాబాద్లో 2 కిలోవాట్ల సోలార్ ప్రాజెక్టు, తర్వాత హైదరాబాద్ శివార్లో 11 ఎకరాల వ్యవసాయ భూమి, మెర్సిడెస్ బెంజ్ సహా 3 కార్లు, బంగారు ఆభరణాలు ఉన్నాయి, బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి. ప్రాథమిక విచారణలోనే ఇన్నుంటే ఆయన ఇంకెన్ని కొల్లగొట్టి ఉండాలా, ఎంతమంది రక్తం దాగి ఉండాలి, ఎంతమంది ప్రాణాలను పీకి తిని ఆయన ఇంత సంపాదించి ఉండాలా. రెగ్యులర్గా ఆయనకు వచ్చేది ఎంత ఉంటుంది, 1.5 lakh నుంచి 3 lakhs మధ్యలో ఉండొచ్చు సీనియర్ కాబట్టి. మరి ఈయన రిటైర్ అయ్యే అంత లోపల కూడా ఒక 10 కోట్లు సంపాదించలేడు. మరి ఈ ఆస్తులన్నీ ఆడ నుంచి వచ్చినాయి, ఎంతమందిని దోసు తింటే వచ్చినాయి, ఎంతమంది రక్తం పీకు తింటే వచ్చినాయి. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. వీళ్ళని అసలు ఎంత కఠినంగా అంటే అంత కఠినంగా శిక్షించాలి. ఏమన్నా ఉపయోగం ఉందా, ముసలి వయసుకి వచ్చాడు. నెక్స్ట్ వార్త మనం చూస్తే బీసీల్లో ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తే వెంటనే కేంద్రాన్ని ఒప్పిస్తా. మోతుబరండి ఈయన. అసలు ఈయన మాట ఏదో అంటారు చూసారా, ఈయన మాట ఊరేనడు, ఈయనంట కేంద్రాన్ని ఒప్పిస్తారంట. ఏముంది అందులో ఒప్పించడానికి? రాష్ట్రంలో బీసీల 42% రిజర్వేషన్లో ముస్లింలకు 10% కలపడానికి వ్యతిరేకిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలో ఎమ్మెల్సీ అజ్జిరెడ్డితో కలిసి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు సిఎస్ఆర్ నిధులు సైకిల్ పంపిణీ చేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 51% ఉన్న బీసీలకు 32% రిజర్వేషన్, 12% ఉన్న ముస్లింలకు 10% రిజర్వేషన్ అమలు చేయడం తగదంటున్నారు. ఒరే అయ్యా స్వామి, ఎక్కడున్నారు నాయన? మీరే కదా 6% ఉన్న ఈడబ్ల్యూఎస్లకి తీసుకెళ్ళి 10% ఇచ్చింది ఎవరు? మరి ఈడబ్ల్యూఎస్ కోట వాళ్ళ జనాభా ఎంత? 6% కదా, అందులో అందరూ ఉన్నారు కదా. మరి 6% ఉన్న వాళ్ళకి 10% ఎట్లా ఇచ్చావు నువ్వు? ఏదో ఇక్కడ వచ్చేసి కబుర్లు చెబుతున్నావు నువ్వు. అసలు మీకు చేయాలని అంటే చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు కలిసారు వీళ్ళు కలిసారని కాదు. ఇప్పుడు వీళ్ళు 56% ఉన్నారు, 56.36 ఉన్నారు. అందులో 12% తీసేసిన 46% ఉన్నారు వీళ్ళు ప్యూర్గా బీసీలు. 12% ముస్లిం తీసేసిన దాన్ని వంక చూపుతాయి. అసలు నీ మాట ఎవడన్నా ఉన్నాడా అక్కడ ఎవరన్నా కేంద్రంలో? సో వీళ్ళకి 6% ఉన్న ఈడబ్ల్యూఎస్ 10% ఇస్తే ఓకే. నేను చూడండి, ఇక్కడ 12% ఉన్న ముస్లింకి 10% రిజర్వేషన్ అమలు చేయడం తగ్గదంట. ఏది సాగు చెప్తాం తప్ప. సో అలాగే నెక్స్ట్ వార్త కనుక మనం చూస్తే బట్టి విక్రమార్క రామచంద్రరావు లీగల్ నోటీస్ ఇచ్చాడు. ఎందుకంటే నిన్న మనం న్యూస్ చూసాము. బట్టి విక్రమార్క ఏం డిమాండ్ చేశాడంటే రామచంద్రరావుని వెంటనే, ప్రజెంట్ బీజేపీ రాష్ట్ర నాయకుడిగా ఉన్నాడు, ఎలక్ట్ అయ్యాడు మొన్న. సో ఆయన వెంటనే తీసేయాలని చెప్పేసి చేశాడు. ఏం అతని మీద అలిగేషన్స్ చేశాడంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎవరు రోహిత్ వేముల చనిపోయినప్పుడు ఈయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు, స్మృతి ఇరానీ అక్కడ మన ఢిల్లీలో ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా ఉంది. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఆ యొక్క ఈసీ మీద ఒత్తిడి తేవటం వల్ల వాళ్ళు ఎక్స్పెల్ చేశారు రోహిత్ వేములని. తద్వారా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఫైనల్గా రోహిత్ వేములకు ఆత్మహత్య కారణం ఎమ్మెల్సీ ఈయన రామచంద్రరావు ఉన్నాడు కాబట్టి, ఈయన దళితుల పట్ల అత్యంత హీనంగా ప్రవర్తిస్తాడు కాబట్టి ఎన్ని రాష్ట్ర నాయకుడిగా తీసేయండి అని బీజేపీ వాళ్ళని చేశాడు. దానికి ఈయన ఏం చేశాడు, రామచంద్రరావు బట్టి విక్రమార్కకు లీగల్ నోటీస్ పంపించాడు. నెక్స్ట్ వార్త మనం చూస్తే, చైనా +1గా తెలంగాణ మన పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచ దేశాలతో. రాష్ట్ర అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు సహకరించాలా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఐకర్ బయాలజిక్స్ కొత్త యూనిట్కి శంకుస్థాపన. ఈ ఐకర్ బయాలజిక్స్ కొత్త యూనిట్కి శంకుస్థాపన చేయడానికి వెళ్ళిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారు, వాళ్ళతో పోటీ పడుతుందని. మేము కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలతో పోటీ పడటం లేదు, ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాము. తెలంగాణ రైజింగ్ 2047 నినాదంతో అభివృద్ధి వరకు తీసుకెళ్తున్నాము. అంటే వీళ్ళు ఒక 2047 అనే ఒక సంవత్సరాన్ని ఎంచుకున్నారు, వీళ్ళు ఒక ఫ్యూచర్ ప్లాన్ని, విజన్ని. సో ఆ డేట్ వచ్చేసరికి మేము దూసుకెళ్తామని చెప్తూ ఉన్నాడు. సో నెక్స్ట్ మనం ఏమైనా చూస్తే, సమస్యల వాణి మారాలి పరిష్కార బాణి. సమస్యల వాణి మారాలి పరిష్కార బాణి. ప్రజావాణికి ఇల్లు పెన్షన్లు భూ ఇక్కట అర్జీలే అధికం. సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాపాలన అని చెప్పేసి రెగ్యులర్గా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు సమస్యల వాణి. ప్రతి సోమవారం అన్ని జిల్లాల కలెక్టరేట్లు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఆయా జిల్లాల్లో నలుమూలల నుంచి అర్జీదారులు వస్తున్నారు. వారానికి సగటున 200 మందికి పై వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాలు ఇస్తున్నారు. ఇలా ప్రతి సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 6,600 మందికి పైగా అర్జీలు ఇస్తున్నారు. నెలకు 26,400 పైగా అందుతున్నాయి. వినతుల్లో సగానికి పైగా నిర్ణీత కాలంలో పరిష్కారం అవుతున్నాయి. కొన్ని వ్యక్తిగత ప్రయోజనాల సమస్యలు ఉన్నాయి. ఇళ్ల మంజూరు, పట్టా భూముల వివాదాలు, ప్రభుత్వ భూముల కబ్జాల విషయంలో మాత్రం ఇక్కట్లు తొలగడం లేదు. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ వార్త కనుక మనం చూస్తే, ఒకరి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మరొకరి హక్కును హరించరాదు. సామాజిక మాధ్యమాల్లో పరుష వ్యాఖ్యల కట్టడికి మార్గదర్శకాలు రూపొందించడం అటార్నీ జనరల్కు సుప్రీంకోర్టు ఆదేశం. సో కరెక్టే. సో అలాగే నెక్స్ట్ వార్త చూస్తే, చివరి నిమిషంలో ఉరిశిక్ష వాయిదా. కేరళ నర్సుకు ఊరట. ఈమెకి యాక్చువల్గా యెమెన్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. సో దాన్ని పోస్ట్పోన్ చేశారు. నెక్స్ట్ మనం చూస్తే, ఏఐ దినోత్సవం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దినోత్సవం, కార్టూన్ చూస్తే, అన్ని రంగాలకు విస్తరించడమే కాదు పాలనా పగ్గాలు మేమే చేపట్టే రోజు వస్తుంది, అదే మా తదుపరి లక్ష్యం. రావాలి. ఇది ఈరోజు కార్టూన్. ఈ